అది మంగళి గారు స్కామ్ చేస్తున్నారు. ఆ 10,00,00,000 అని చెప్పేసి 100,00,00,000 పైగా ఎక్కువ స్కామ్ చేస్తారని చెప్పేసి చెప్తున్నారు. వేరే వాళ్ళు బాధితులందరూ బాధపడి కేసు పెట్టారంట. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం ఏందంటే నేను చెప్తా. ఎందుకంటే ఆమె ఒక పాటలు పాడుకొని ఇవాళ మంచి మంచి హిట్ పాటలతోటి అంత పేరు తెచ్చుకుందామా. ఆ పేరు తెచ్చుకున్నది ఇది ఈ గలీ దేవరాలో చిక్కి పోలీస్ స్టేషన్ దాకా పోలీస్ స్టేషన్ దాకా వచ్చి ఆ పేరు ఆ నేమ్ అన్నది అది పోగొట్టుకోవటం అది కరెక్ట్ కాదు కదా. అవును. కరెక్ట్ కాదు కదా. అవును. ఆ మంగిలి ఎందుకు అట్లా చేసింది? ఆమెకు వచ్చే డబ్బు సరిపోదా? అదేమ్మా ఇప్పుడు పాటలు పాడుతుంది, మంచి ఫేమ్ లో ఉంటుంది. ఆ, ఇంకా సరిపోవట్లేదంటారా? అదే మంచి ఫేమ్ లో ఉంది. ఆ పేరు నట్టే తగ్గించుకుంటే చాలా బాగుండే. ఆ, మంగ్లీ ఎందుకు అలా చేస్తుందో ఏమో. ఆమెకు మనం చెప్పేటోళ్ళం అంత కాదనుకో. ఆ, అంటే ఇంకా డబ్బు వస్తుందని అనుకున్నదా, ఆ. లేకపోతే 100 కోట్ల కుంభకోణం అని టీవీ 9 లో ప్రతి ఛానల్లో చెప్తాండ్రు. ఇప్పుడు అవన్నీ ఆమె వినటం లేదా, చూడటం లేదా? అలా చేయకూడదు కదా. అవును. అంటే ఇప్పుడు జనాలైనా సరే ఎందుకు నమ్ముతున్నారు వీటిని? ఎందుకు నమ్ముతారంటే ఇప్పుడు కొన్ని చూసుకుంటా ఇట్లాంటి మోసాలు మన దేశం మీద జరుపుకుంటూ వచ్చింది. అవును. మరి అలా అన్నప్పుడు మంగ్లీ మాటలు ఎందుకు విన్నారంటే నేను చెప్పనా. ఆ, ఎందుకంటే పాటలు పాడి మంచి పేరు ప్రతిష్ట ఉన్నది కదా, డబ్బు ఉంది కదా. అందుకే ఆమెని నమ్ముకుంటారు ఈ జనాలు. అంత పిచ్చి జనాలు, ఇంకా పిచ్చి జనాలే, పిచ్చి లోకంలో బతుకుతుండ్రు వాళ్ళు. మంగ్లీ కూడా ఆ పిచ్చి జనాలకు అలా చెప్పకూడదు కదా. మంగ్లీ కరెక్ట్ కాదు కదా. అవునా కాదా, ఇది రేపు ఏదన్నా అయిపోతే నా మీద ఏదన్నా చెడ్డ పేరు వస్తుందేమో, నేను ఇప్పుడిప్పుడే మంచిగా హై లెవెల్ వస్తున్నా అని ఆ మంగ్లీ కూడా ఆలోచన చెయ్యాలి కదా. అవును. ఆ, అంటే అమ్మ నేను ఏమంటానంటే ఇప్పుడు మంగ్లీ అనే కాదు, ఇంకా చాలా మంది కూడా లోన్లు ఇప్పిస్తాం అని చెప్పేసి, లేకపోతే ఎంత వడ్డీ అంత వడ్డీ అని చెప్పేసి ఇట్లాగా చాలా మంది ఫ్రాడ్ చేస్తున్నారు. మనుషుల్ని ఇట్లాగా ఏమంటారు, వాళ్ళ అవసరాలని వీళ్ళ అవకాశంలా చేసుకొని డబ్బులని లోన్లను ఇప్పిస్తా అని చెప్పేసి చివరికి వాళ్ళు ప్రాణాలు తీసుకునేంత వరకు తెచ్చిస్తున్నారు కదా. ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్ట్ కాదు. ఇక ఎంతవరకు అంటే మోసపోయిన వాళ్ళం కూడా ఉండరనుకో. అది అలా చేయొద్దు. 100 కోట్లు సరే, 10 రూపాయలు, లక్ష, 2 లక్షలు అంటే పెద్ద ఇది కాదు. 100 కోట్ల కుంభకోణం జరిగిందనంటే ఇలా 100 కోట్లు ఆడ నిలబెట్టి జరగాలి. ఇలా మంగ్లీ జైలు శిక్ష పోవాలి కదా. నీకు వచ్చిన నేమ్ అంతా మళ్ళీ పోతుంది కదా. ఇప్పుడు ఒక్కసారి నీ మీద ఒక ముద్దర అన్నది, చెడు అన్నది పడ్డది, అది తిరిగి తెచ్చుకున్నానికి ఎన్ని కోట్లు పెడతా మళ్ళీ నువ్వు తెచ్చుకుంటా. ఇప్పుడు ఏదైనా అంతే కదా. అంటే ఇప్పుడు డబ్బున్న వాళ్ళు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అని అందుకే కదా. చేస్తున్నారంటారా? ఇప్పుడు అందుకే చేసింది. ఆ, నువ్వు సంపాదించుకుంటాను, ఒక హై లెవెల్ ఉన్నావు. అంతడు ఉండక లేని వాళ్ళని, బీద వాళ్ళని మొత్తం బయటికి గుంజి వాళ్ళతో డబ్బు పెట్టించి వాళ్ళ కంటి ఏడిపే కానీ వాళ్ళ కుటుంబాలే కానీ ఏడుతుంటే అది ఎవరికి ఎవరికి. ఇప్పుడు ఒక మంగ్లీ చేసేది కరెక్ట్ లేదు. 4 పైసలు కానీ రాగానే అన్ని ఆదికొచ్చి వాళ్ళ వ్యాపారాలకు దించమని ఎవరు చెప్పిండ్రు? నీ వయసు ఎంత? నీకు 50 ఏళ్ళ ఆడిదానివా, ఆర్తేరున్నావా అలాంటివి చేద్దానికి? మంగ్లీ ఏదైనా ఆలోచించి చేసుకోవాలా, ఆలోచించి బతకాలి కానీ ఇలాంటివి కాదు చేసేది. 4 పైసలు రాగానే ఇక ఇలాంటివి అయినా చేసేది. ఉమ్. నమ్ముతారు కదా. ఇప్పుడు అవునవును. డబ్బు ఉంది, మంగ్లీ మాకు కరెక్టే చెప్తుంది, డబ్బున్నామే చెప్పిందని వాళ్ళు ఆశపడి వాళ్ళకి దిగిండ్రు. దిగినాక ఇప్పుడు అసలు రంగం బయటపడ్డది. టీవీలలో, న్యూస్లలో ప్రతి వాళ్ళ దాంట్లో మంగ్లీ పడ్డది నోట్లో. జనాలు కూడా లేకపోయిన దానికి లోన్లు అప్పులు తీసేసుకొని మళ్ళీ అప్పు తీర్చడానికి మళ్ళీ ఇంకో అప్పు చేయడం ఇవన్నీ కరెక్ట్ అంటారా? ఇంకా అది జనాలు తెలుసుకోవాలమ్మా. ఇంకా ఎన్నటి తెలుసుకుంటారు. ఇప్పుడు వెనకటోళ్ళంటే చదువు లేదు, ఏది లేదు, పిచ్చోళ్ళు. వాళ్ళకి చదువు రాదని ఏదో చేశారు. ఇప్పుడు చదువుకొని ప్రతి ఒక్కళ్ళు చదువుకుంటాను. పల్లెటూళ్ళలో కానీ చీటి వాళ్ళే కానీ చదువుకున్న వాళ్ళన్నా మేలుకొని మీరు జీవితాన్ని చక్కగా ఉన్న దాంట్లోనే చూసుకుంటే బాగుంటుందని.